బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా కేంద్రంలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపింది. భవాన్స్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న గౌతమ్ రెడ్డి పరీక్షలు సరిగ్గా రాయలేదని మనస్తాపంతో ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని చిర్యాల్ గ్రామం SLNS కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించారు. మేడ్చల్లో ఇంటర్ విద్యార్థి పరీక్షలు సరిగ్గా రాయలేదని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్. మేడ్చల్ జిల్లా కీసరలో గౌతమ్ రెడ్డి అనే ఒక ఇంటర్ స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్నారు. అయితే పరీక్షలు సరిగ్గా రాయలేనే ఒక మనస్తాపానికి గురైన అతను సూసైడ్ చేసుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. అయితే చదువులో కొంచెం వెనుకంజలో ఉండే ఒక గౌతమ్ పరీక్షలు మాత్రం సరిగ్గా రాయకపోవడంతోనే పూర్తిగా మనస్తాపానికి గురైనట్టుగా తెలుస్తుంది. దీంతో అతను సూసైడ్ కూడా చేస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి కూడా చేరుకొని కేసు కూడా నమోదు చేస్తున్నారు. అయితే పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి మార్చురికి తరలించారు. అక్కడ పోస్ట్ మార్టం అనంతరం కూడా మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు కూడా అప్పగిస్తారు. అయితే పోలీసులు కేసు కూడా నమోదు చేసుకొని అయితే పరీక్షలు ఎలా రాశారు దానికి సంబంధించి దానిపైన కూడా పూర్తిగా ఆరా తీస్తున్నారు. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా పరీక్షకు సంబంధించిన నేపథ్యంలో ఎంత చదివినా సరిగ్గా రాయకపోవడం దీనికి సంబంధించి మనస్తాపానికి గురయ్యే అతను సూసైడ్ చేసుకున్నట్లుగా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు కూడా వచ్చారు. మొత్తానికి మాత్రం కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పి పోలీసులు అంటున్నారు. ఓకే పవన్, ఇంటర్ ఎగ్జామ్ సరిగ్గా రాయలేదని ఆత్మహత్య చేసుకోవడం అంటే నిజంగా బాధాకరం. తను సూసైడ్ చేసుకుంటున్న టైంలో వాళ్ళ పేరెంట్స్ లేరా? వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? అయితే అతను పరీక్షలు సరిగ్గా రాకపోవడంతోనే యొక్క మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకున్నారు. అయితే సూసైడ్ చేసుకున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఇంట్లో లేరు. అయితే కుటుంబ సభ్యులు ఉద్యోగులు అంటే తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఉద్యోగుల నిమిత్తం కూడా బయటకు వెళ్ళిన నేపథ్యంలో అతను ఇంట్లో సూసైడ్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు కూడా సమాచారం అందించారు. పోలీసులు కూడా ఘటనా స్థలానికి కూడా చేరుకున్నారు. అయితే గౌతమ్ రెడ్డి చనిపోయిన విషయం మాత్రము కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు కుటుంబ సభ్యులు. ఎందుకంటే పరీక్ష రాయకపోవడము, ఇలా సూసైడ్ చేసుకోవడము నేను మాత్రము తాము జీర్ణించుకోలేకపోతున్నాము అని చెప్పి కూడా కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్ గా కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి పోలీసులు అంటున్నారు. రైట్ పవన్, థ్యాంక్ యూ.